నమస్కారం ఇన్సైడ్ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ లో మాజీ మంత్రి సంతోష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి క్రీడా స్ఫూర్తి ప్రతి విద్యార్థికి ఉండాలి బాల్కొండలో 40 పాఠశాలలకు 20 లక్షల వ్యయంతో కూడిన క్రీడా సామాగ్రిని అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ముగిసిన శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం ఆర్మూర్ పట్టణంలో పెద్ద ఎత్తున పోలీస్ పహారా బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ పథకాలపై నేతల హర్షం మంత్రి నిర్మలా సీతారామన్ ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం కామారెడ్డి పట్టణంలో శుభం ఫంక్షన్ హాల్లో బీసీ బిల్లు సభ కార్యక్రమం నిర్వహించగా ఆర్మూర్ నుంచి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శుభం ఫంక్షన్ హాల్లో బీసీ బిల్లు సభ ఉమ్మడి జిల్లాల నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలు అంతా ఏకతాటిపైన ఉండి రానున్న ఎన్నికల్లో సత్తా చాటాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని గ్రామాన కూడా ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గెలుపు పొందేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డి మరియు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రతి విద్యార్థిలో క్రీడా స్ఫూర్తిని నింపి మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు విద్యార్థులు పోటీలకు సిద్ధం చేయాలని ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని పాండురంగ ఫంక్షన్ హాల్లో ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 40 పాఠశాలలకు 20 లక్షల వ్యయంతో కూడిన స్పోర్ట్స్ మెటీరియల్ ఆయా పాఠశాల ఉపాధ్యాయులకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ దయానంద్ రెడ్డి ప్రతి పాఠశాలను అభివృద్ధి చేసి క్రీడాకారులను తీర్చిదిద్దాలనే సంకల్పంతో పాఠశాలలకు లక్షల వ్యయంతో క్రీడా సామగ్రిని అందించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం దయానంద్ రెడ్డి మాట్లాడుతూ తన వంతు సహాయం కావాలని ఎవరు కోరినా విద్యార్థులకు, పాఠశాలలకు అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి తాను ఎప్పుడూ వెనకాడనని చెప్పారు. విద్యార్థుల చదువుకు మరియు క్రీడలకు తన సహాయం అందించి వారిని ముందుకు నడుపుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూనే ఆయన ఫీల్డ్ లో చాలా గొప్ప స్థాయికి చేరుకున్నాడు. ఆయన ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా తన మూలాన్ని మర్చిపోలే ఆయన. నేను ఒక గ్రామం నుంచి వచ్చాను, నేను జడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అప్పటి రోజుల్ని, అప్పటి పరిస్థితుల్ని ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలే. కాబట్టి ఏదో నేను 4 సంవత్సరాల క్రితం ఆయన వియ్యంకున్నాయన ఆయన కూతుర్ని నా కొడుకు ఇచ్చినాడు. కానీ దానికంటే మొదలే, చాలా మొదల నుంచి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఇట్లా నా ప్రేమేమేం లేదు, మొత్తం ఆయనకు పుట్టిన ఆలోచనే, ఆయన తన సొంతంగా చేస్తున్నదే ఇదంతా. జడ్పీహెచ్ఎస్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివి రేపు ప్రొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు పోతే, అంటే ఉద్యోగాల కోసం లేదా ఉన్నత చదువుల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయవలసి వచ్చినప్పుడు ప్రైవేట్ స్కూల్ వారితో, నగరాల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ వారితో పోటీ పడలేక వెనుకబడిపోతున్నారు అనే ఒక ఆలోచనతోటి ఎంత వీలైతే అంత ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాలు పెంచాలి ఆయన ఆలోచన. మంచి ప్రైవేట్ స్కూళ్లలో ఏ మౌలిక సదుపాయాలు అయితే పిల్లలకి ఉంటాయో అటువంటి మౌలిక సదుపాయాలని గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రభుత్వాలు చేస్తే మంచిది. ఒకవేళ ప్రభుత్వాలు చేయకపోతే నా తరఫున నేనైనా ప్రయత్నం చేయాలి అని చెప్పి దయానంద్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కోట్లాది రూపాయల మౌలిక సదుపాయాలు ఆయన ఉచితంగా చాలా స్కూల్స్ పంపించడం జరిగింది. అనేక స్కూల్స్ కు కంప్యూటర్స్ ఇవ్వడం కావచ్చు, సైన్స్ లాబొరేటరీకి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, డెస్కులు కావచ్చు, స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు, పేద గ్రామీణ విద్యార్థులకు అందాలి అని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఇవాళ దయానంద్ రెడ్డి గారి మహోన్నత కార్యక్రమాన్ని తీసుకున్నారు. దయానంద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి గొప్ప పని తెలియాలి, సమాజానికి కూడా తెలియాలి. తద్వారా సమాజంలో ఉన్నటువంటి
ఎవరైనా సంపన్నులు డబ్బులున్న వాళ్ళు దయానంద్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల్ని వాళ్ళు కూడా అనుసరించి వాళ్ళు 2 స్కూళ్లకో 4 స్కూళ్లకో సాయం అందిస్తే మొత్తంగా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి వచ్చిన. మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డిని హైదరాబాద్లో తన నివాసంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంతోష్ రెడ్డితో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం సమకాలీన రాజకీయాలు చేసిన ఘనత పార్టీలకు అతీతంగా సంతోష్ రెడ్డి పనిచేశారని చెప్పారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అలాగే ఆయన ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, బీజేపీ నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. ఆర్మూర్ పట్టణంలో శనివారం ప్రారంభమైన గణేష్ నిమజ్జనాలు ఆదివారం వరకు కొనసాగాయి. గణేష్ నిమజ్జనాల దృష్ట్యా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన కేంద్రాల్లో సైతం క్రేన్లు, అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. శోభాయాత్ర మండపాల నిర్వాహకులు గణేష్ నిమజ్జనాలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖతో పాటు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల రెడ్డి ఫంక్షన్ హాల్లో ఘనంగా కుంట శ్రీనివాస్ రెడ్డి పదవి ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి ప్రాంతంలో గల రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆలూరు మండలం మిర్దపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న కుంట శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగ పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఆత్మీయులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు పదవి విరమణ శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి అశోక్, మండల విద్యాధికారి రాజగంగారాం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ ప్రతి ఒక్కరికి వస్తుందని, తాము ఉద్యోగంలో ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎందరో మంది విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టామని చెప్పారు. ఉద్యోగ బాధ్యతల విరమణ తర్వాత తీపి జ్ఞాపకాలు నెమరవేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా 2005 సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వేల్పూర్ మండలంలో జరిగిన యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో భాగంగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో భాగంగా బాల కార్మిక నిర్మూలన వ్యవస్థలో అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ గారి సారథ్యంలో మేము బాల కార్మికుల నిర్మూలన కోసం పాటుపడి మండలంలో ఎలాంటి బాల కార్మికులు లేకుండా 100% పాఠశాలలో నమోదయ్యేలా కృషి చేయడం జరిగింది. దానితో మా వేల్పూర్ మండలం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ కూడా పేరు రావడం జరిగింది. చాలా రాష్ట్రాల నుంచి వివిధ రకాల టీంలు వచ్చి వేల్పూర్ మండలంలో సర్వే చేయడం జరిగింది. మరియు TV9 ర్యాంక్ గోల్డ్ అవార్డు కూడా రావడం జరిగింది. వాటన్నిటికంటే కూడా పిల్లలకు చదువు చెప్పడంలో సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల పిల్లలను విద్యావంతులు చేయడంలో వ్యక్తి నాకు ఏ అవార్డులో కూడా రాదు. మరి ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి తల్లిదండ్రులకు, నాకు చదివిన గురువులకు మరియు ప్రభుత్వం వారికి నా సేవల గురించి నాకు మంచి అవార్డ్స్ ఇచ్చినందుకు మరియు నా సోదరి. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో ఘనంగా సంచార సత్సంగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్ష సన్యాస యోగా మరియు గీతా మహత్యం, ఓంకారనాదం, ధ్యానము, ఉపన్యాసములు నిర్వహించారు. అనంతరం భక్తులకు మహాప్రసాదం, అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీహరి తీర్థస్వాములు మాట్లాడుతూ సంచారం ప్రతి వారం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్క ధ్యానులు భక్తి శ్రద్ధలతో హాజరు కావాలని పిలుపునిచ్చారు. బ్రహ్మదేవుడు నేను సత్సాంగత్యం యొక్క మహాత్మ్యం నేను చెప్పలేనయ్యా. ఆయనకి ఎన్ని ముఖాలు ఉన్నాయి? 4 ముఖాలు. 4 ముఖాలు ఉన్నా కూడా
ఆయన చెప్పలేకపోయాడట. నారద మహర్షి కూడా అక్కడే ఉన్నాడు. బ్రహ్మదేవుడు చెప్పాడు, అంటే ఇదిగో నారద మహర్షి ఏమన్నాడంటే, ఫలాని చోట మలంలో ఒక పురుగు ఉన్నది, అక్కడికి పోయి అడుగు అది చెప్పింది. వెళ్ళి అడిగాడు. అడిగేసరికి ఆ పురుగు చచ్చిపోయింది. ఏమైంది? మళ్ళీ వెళ్ళాడు, అయ్యా అది చనిపోయి. అక్కడికి వెళ్ళాడు, ఆ దూడ నీకు చెప్పింది. సరే అక్కడికి వెళ్ళి నారద మహర్షి అడిగాడు, అది కూడా వెంటనే చచ్చిపోయింది. సరే ఆ విషయం చెప్పాడు బ్రహ్మదేవుడికి. ఈ రాజ్యానికి ఫలాని రాజ్యానికి మహారాజు ఉన్నాడు, ఆ రాజు యొక్క సంతానము ఇప్పుడే పుట్టింది, ఆయన రాజు యొక్క కుమారుడు. ఆర్మూర్ పట్టణంలో గణేష్ నిమజ్జనంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోల్బంగ్లా ప్రాంతంలో మండపాల నిర్వాహకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. శోభాయాత్రల తొందరగా తీసుకెళ్లాలని పోలీసులు సూచించడంతో యూత్ సభ్యులు పోలీసులపై తిరగబడ్డారు. ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ కల్పించుకొని మండపాల నిర్వాహకులకు నచ్చజెప్పారు. అనంతరం ప్రశాంత వాతావరణంలో శోభాయాత్ర యథావిధిగా కొనసాగింది. ఏఎస్ఐ గారు వచ్చి స్వాగతం చెప్పాలా, అంతవరకు మేము ఈ గణపతి నిమజ్జనం చేయము. ఎలాంటి దాడులైనా ఏదైనా కానీ నిర్వహిస్తాం. నాకు ప్రతిసారి చెప్పాలా, అమ్మ అన్నకు లేదా, మాకుంది అమ్మ, మా అమ్మ అనే కారణం ఏంటి సార్? మీరు తీయమంటే 10 నిమిషాలు, ఇప్పుడు 5 నిమిషాలకు నిమజ్జనం చేస్తాము. దానికి మీకు ఏమైనా అభ్యంతరమా? మీరు అనే అవసరం ఏముంది? మేము దీన్ని ఖండిస్తాం. దీన్ని మేము అందరము యూత్ సభ్యులందరం కూడా ఖండిస్తాం. ప్రతి ఒక్క యూత్ వాళ్ళు కూడా ఈరోజు గణపతి నిమజ్జనానికి కావు, అక్కడ అన్నీ ఇక్కడనే ఆపేస్తాం. సార్ వచ్చేంతవరకు, సార్ చెప్పే వరకు గణపతి నిమజ్జనాలు కాదు. గణేష్ నవరాత్రులు ముగించుకొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాసర మరియు ఉమ్మెడ వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. నిమజ్జనం జరిగే ప్రదేశాలను పోలీస్ కమిషనర్ సందర్శించారు. అక్కడ ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జన సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు వారి సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణంగా నిర్వాహకులు ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకుని ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు మరియు నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేయనున్నామని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు, బాణసంచా కాల్చడం వంటివి నిషేధమని సూచించారు. ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలు పాటిస్తూ పోలీసు వారి సూచనలను పాటించాలని కోరారు. భక్తి శ్రద్ధలతో నవరాత్రులను ముగించుకొని ఆఖరున జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని మత సామరస్యంతో శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జగన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో మున్నూరు కాపు సంఘ యువత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘ భవనంలో సంఘ యువకులు, రైతులు కండువాలు కప్పుకొని ఘనంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేసుకున్నారు. అనంతరం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. సంఘంలో ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరూ ముందుండి నడిపించాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో సంఘం నుంచి సత్తా చాటాలని చెప్పారు. అలాగే సంఘ అభ్యున్నతికి యువకులంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు సునీల్, నవీన్, నరేందర్, కిషన్, గంగారెడ్డి, అనిల్, సుజిత్, మహేష్, మనోహర్, మల్లేష్, ఉదయ్, ప్రమోద్, ప్రసాద్, నరేష్, మధు తదితరులున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర సదస్సుకు నిజామాబాద్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ప్రజారోగ్యం కోసం తప్పించి పనిచేసే సఫాయి కార్మికుల సమస్యలను విశాల హృదయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకొని వేతనాలు పెంచాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కోరారు. స్వచ్ఛ భారత్లో, స్వచ్ఛ తెలంగాణలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగ కార్మికులను సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26న ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని, పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని,
పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వర్తింపజేయాలని దాసు డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాల నుండి అతి తక్కువ వేతనాలతో సఫాయి కార్మికులతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుందని ఆయన అన్నారు. ప్రజారోగ్యం కోసం సరిహద్దు సైనికుల్లాగా కృషి చేస్తున్న సఫాయి కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి జవాన్కు ఎంతైతే విలువ ఇస్తారో అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సఫాయి కార్మికులకు అంత విలువ ఇవ్వాలి. ఎందుకంటే గ్రామంలో అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నారు. గ్రామంలో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడడం కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళందరికీ వేతనాలు పెట్టి కనీస వేతనం 26,000, కనీస పెన్షన్ 10,000, అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలు అమలు చేయాలని చెప్పి, అదే ఇన్సూరెన్స్ కూడా 30 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ విధమైన డిమాండ్లతో ఇవాళ రాష్ట్ర సదస్సు జరుగుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారి ఆలోచించి వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఉన్నది. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి. లేకపోతే సఫాయి కార్మికుల యొక్క కోపాగ్నికి అన్నిటితో మీరు పక్కన కాక తప్పదని చెప్పి ఐఎఫ్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నిమజ్జనం, భజన ర్యాలీలో ప్రభుత్వ మాజీ విప్ టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిసాన్ నగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో నిమజ్జన కార్యక్రమం గత రాత్రి నుంచి ప్రారంభమైంది. పుర వీధుల గుండా డీజేలు, డప్పులతో నిమజ్జన శోభాయాత్ర కొనసాగగా మహిళలు బతుకమ్మ నృత్యాలు చేస్తూ గణేష్ నిమజ్జనోత్సవాలను జరుపుకున్నారు. నిమజ్జనం సందర్భంగా చెరువుల వద్ద పోలీస్ పహారా, గజ ఈతగాళ్లను సైతం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రశాంతకరమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకోవాలని పోలీస్ శాఖ అధికారులు సూచించారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, జేమ్స్ గంగారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డుల కొరకు ఎదురు చూస్తున్న వినియోగదారులు కార్డులు పంపిణీ చేయడంతో ఆనందం వ్యక్తం చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి ఫలాలు లబ్ధిదారులకు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జీజీ రెడ్డి, చౌడ శ్రీనివాస్, వినోద్, ఎస్ వినోద్, కిషోర్ గౌడ్, ప్రభాకర్, గాంధీ, శోభన్, సురేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డికి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా అర్హులకు ఇవ్వలేదు. దీన్ని గమనించి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు దీన్ని అర్థం చేసుకొని ప్రతి అర్హులైన పేదలకు రేషన్ కార్డు మంజూరు చేసి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈరోజు మా జాంకంపేట గ్రామంలో మినిమం ఒక 70 కార్డులకు అందరినీ గుర్తించి ఉచిత బియ్యం పంపిణీ చేసిన రేవంత్ రెడ్డి గారికి మా జాంకంపేట ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కార్డులన్నీ మంజూరైన సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారి నాయకత్వంలో, సునీల్ గారి నాయకత్వంలో ఈ రేషన్ కార్డు మా విలేజ్కి మంజూరు చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలుస్తూ రేవంత్ రెడ్డి గారికి జై కాంగ్రెస్. బీజేపీ రాష్ట్ర, జిల్లా పార్టీ పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం బాల్కొండ మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ అరవింద్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం జీఎస్టీ తగ్గించడం జరిగిందన్నారు. ఈ తగ్గింపు వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రతి కుటుంబంలో రోజు వాడే నిత్యావసర వస్తువులతో పాటు విద్యార్థులకు నోట్బుక్స్ను మొదలుకొని వ్యవసాయదారులకు ఆటోమొబైల్స్, పెస్టిసైడ్స్, ఎరువుల రంగానికి మేలు జరుగుతుందన్నారు. ఆరోగ్య బీమా, ఇన్సూరెన్స్ పాలసీ పైన జీఎస్టీని తగ్గిస్తూ ఆరోగ్య విషయంలో ప్రజలకు అవసరమయ్యే 33 రకాల మందులపైన జీరో జీఎస్టీ విధిస్తూ కేంద్ర సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయంతో ప్రజలందరూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. మోటార్ సైకిల్స్, కార్లు, వాహనాలపై జీఎస్టీ తగ్గిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి వాహన ప్రియులకు నెత్తిపై బండను మోపిందన్నారు. ప్రజల మేలును కోరుకుంటున్న భారతీయ జనతా పార్టీకి తోడ్పాటు అందిస్తామన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి.
హైదరాబాద్లో మాజీ మంత్రి సంతోష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. క్రీడా స్ఫూర్తి ప్రతి విద్యార్థికి ఉండాలి. బాల్కొండలో లల్పై పాఠశాలలకు 20 లక్షల వ్యయంతో కూడిన క్రీడా సామాగ్రిని అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ముగిసిన శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం. ఆర్మూర్ పట్టణంలో పెద్ద ఎత్తున పోలీస్ పహారా. బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ పథకాలపై నేతల హర్షం. మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.